హలో అందరికీ! ఈరోజు మా అమ్మ సింపుల్‌గా అయిపోయి అండ్ టేస్టీగా ఉండే రోజ్ పుడ్డింగ్ అయితే చేసిందనమాట. ఈ రెసిపీ అయితే చాలా బావుంది అండ్ నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. సో, ఆ పుడ్డింగ్ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా గోరువెచ్చని పాలల్లో కొద్దిగా పంచదార, రోజ్ సిరప్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ అండ్ పాలు వేసుకొని బాగా కలుపుకొని లంప్స్ లేకుండా ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపెట్టుకున్న పాలల్లో వేసేసుకొని మనం బీటర్ తీసుకొని మంచిగా అసల చిన్న చిన్న లంప్స్ ఏమీ లేకుండా బాగా బీట్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్‌లో థిక్ అయ్యేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లో వేసుకొని ఒక 1 అవర్ పాటు చిల్ చేసుకోవాలి. ఈ లోపల వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 1 అవర్ తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుంటే మన రోజ్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. అలా కట్ చేసుకొని తింటే సూపర్ ఉందనుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి.